ఏపీలో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గెలిపే లక్ష్యంగా నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రచారానికి వెళ్లిన జనసేన అభ్యర్థి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుకి గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఎన్నికల్లో పత్తిపాడు నియోజకవర్గం నుంచి గెలిచి అమరావతి అసెంబ్లీలో జనసేన పార్టీ వాణి వినిపిస్తానంటున్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతో మా రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ జోరు పెంచింది. వలసల పరంపర కొనసాగిస్తూ అన్ని పార్టీల నాయకులు కూడా జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకొని ప్రచారంలో జోరు పెంచారు. రానున్న రోజుల్లో ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా గోరంట్లలో జనసేన పార్టీ పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి రావెల కిషోర్ బాబు గారు. సార్, మీ ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంది. పత్తిపాడు నియోజకవర్గాన్ని జనసేన పార్టీ భారీ మెజార్టీతో గెలవడానికి రంగం సిద్ధమైంది. అంటే తెలుగుదేశం పార్టీ మేము అభివృద్ధి చేశాం, అభివృద్ధి పదంతో ముందుకెళ్తాం, చంద్రబాబు ఫోకస్ చేశాడు కాబట్టి తప్పనిసరిగా పత్తిపాడులో మరోసారి గెలుస్తామంటున్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద సంబంధం లేదు. ఎందుకంటే ఆయన రాజధాని కట్టలేదు, పోలవరం పునాదులే లేపలేదు. మా నియోజకవర్గంలో ఆయన చేసిన పని పెద్దగా ఏం లేదు. నేను మంత్రిగా నా సొంత నిర్ణయాలు తీసుకుని నా నియోజకవర్గాన్ని బాగు చేసుకున్నాను. అంతేగాని అది నేను మా పార్టీ చేసింది, మా మంత్రి చేశారంటే నేను ఎమ్మెల్యేనైనా మంత్రినైనా పవన్ కళ్యాణ్ గారి పుణ్యమేది. ఆ రోజు 2014లో పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వకపోతే నేను గెలిచేవాడినా, మంత్రిని అయ్యేవాడినా, చంద్రబాబు నాయుడు గెలిచి ముఖ్యమంత్రి అయ్యేవాడా. కాబట్టి ఏదైనా కానీ చివరికి ఈ క్రెడిట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి చెందాలి. ఆయన ఆ రోజు సపోర్ట్ చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది, మేము కొంత పని చేయగలిగాం. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారు చేశాడు, చంద్రబాబు నాయుడు గారు చేశాడంటే అది అవాస్తవం. అది నాకు ఎస్సీ దళిత నాయకుడిగా, దళిత గిరిజన నాయకుడిగా, పేద బలహీన వర్గాల ప్రతినిధిగా నేను కష్టపడి ఎస్సీ ఎస్టీ నిధులను తీసుకుని వచ్చాను. నియోజకవర్గాన్ని బాగు చేసుకున్నాను. కాబట్టి నేను చేశానని, నేను మంత్రిగా కష్టపడ్డానని చెప్పేసి ప్రజలకు తెలుసు. కాబట్టి వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది పార్టీకి సంబంధం లేదు. జనసేన పార్టీకి ఓట్లు అయితే వస్తాయి, సీట్లు రావండి. మీరు దాన్ని ఎలా చూస్తారు? ఓట్లు వచ్చినప్పుడు సీట్లు ఎందుకు రావు? అదేంటి, అది ఓట్లు రానప్పుడు సీట్లు రావు. ఓట్లు వస్తాయన్నప్పుడు సీట్లు ఆటోమేటిక్ వస్తాయి కదా. ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి, మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, అదేవిధంగా మేనిఫెస్టో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మేనిఫెస్టో చదివినటువంటి, విన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా జనసేన పార్టీకి ఓటేస్తాడు. ఎందుకంటే అంత చక్కని మేనిఫెస్టో, అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని వర్గాలకు సరిపడేటువంటి న్యాయం చేసేటువంటి మేనిఫెస్టో. జనసేన పార్టీ తరఫున మీ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికలకు ఏమని అప్పీల్ చేస్తారు? అభివృద్ధికి ఓటేయండి అని చెప్తున్నాము. డబ్బు మద్యాన్ని ఓడించమని చెప్తున్నాము. నీతి నిజాయితీగా ఓటేయమని చెప్తున్నాం. మనసాక్షి ప్రకారం ఓటేయమని చెప్తున్నాం. కాబట్టి అభివృద్ధికి ఓటేస్తారు. జనసేన పార్టీ అభ్యర్థిగా నేను భారీ మెజార్టీతో గెలుస్తాను. గత 5 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాను, ప్రజా సమస్యలు తెలుసు, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా మరోసారి అవకాశం ఇస్తే పత్తిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటున్నారు రావెల కిషోర్ బాబు గారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు జిల్లా. For more updates, please subscribe 99 TV Telugu.